హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదా, అవి ఎంతెంత కొలతలతో తీసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి. ఇగోండి, మనం ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ చేసుకోవాలి. డాట్స్ షేప్ పట్టి మొత్తం వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మొత్తం నీట్గా రెడీ చేసుకోవాలి. ఇది చూపిస్తున్నాను కదా, హుక్స్ పట్టి కాజా పట్టి ఇవి ఎంతెంత కొలతలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, ముందుగా అయితే ఇవి హుక్స్లు పట్టి అండి. హుక్స్లు పట్టి ఎప్పుడైనా మనం కాటన్ క్లాత్తో వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది ఇదైతే 2 ఇంచీలు తీసుకోవాలండి. హుక్స్లు పట్టి కాజాల పట్టి అయితే 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేసుకొని ఇది పైకి వస్తుందండి కాజాల పట్టి అనేది. ఇవ్వండి, వెడల్పు అయితే 3 ఇంచీలండి. పొడుగు అయితే మనం ఆది బ్లౌజులు ఎంత ఉందో అంతవరకు మనం మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. కుట్టినాక అది కట్ చేసేవచ్చు. ఇవ్వండి, ఈ విధంగా ఎలా వేయాలో మొత్తం చూపిస్తాను చూడండి. ముందుగా అయితే కాజాల పట్టి వేసుకుందాం. ఈ కాజా పట్టి అనేది పైనుంచి వేసుకోవాలండి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, పైనుంచి 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఇలా కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలండి. ఇలాగ నీట్గా చివరి వరకు వచ్చేసి ఇవి చూపిస్తాను కదా, ఈ షేప్ అనేది నీట్గా లోపలికి పెట్టుకోవాలండి. హెచ్చు తగ్గులు రాకుండా చివరి వరకు కుట్టేసుకొని ఇలా వచ్చేసి లోపల కొంచెం క్లాత్ ఇలా లోపల పెట్టేసి ఇలా రఫ్ చేసుకోవాలి. కింద వైపున ఎక్స్ట్రా చిన్నది ఏదైనా షేప్ పట్టి దగ్గర ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. దారాలు ఏముంటే వెంటనే కట్ చేసేయాలండి. ఇలా తీసేసుకొని వెనక వైపు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది వెనక వైపు ఇలా తిప్పేసుకునేక నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డింగ్ చేయాలి. మొత్తం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేశాక ఈవెన్ వెనక వైపు నుంచి ఇట్లా చిన్నది రఫ్ చేసుకోవాలి. వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా రఫ్ చేసుకొని ఇవన్నీ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ అనేది నీట్గా ఉన్నదా లేదా మడత పడుతుందో ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకొని వచ్చేయాలండి. ఇవ్వండి, చివరి వరకు ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలి. తర్వాత పైకి తీసుకోవాలండి. ఇలా ఒరిజినల్ వైపు తీసేసుకొని పైన ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదా, దాని పక్కన ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదైతే కాజాల పట్టి అండి. ఇదైతే మనకి పైకి వస్తుంది. హుక్స్ల పట్టి అనేది కింద వైపుకి వెళ్తుంది. చూసారు కదా, మొత్తం ఈ విధంగా రెడీ అయ్యింది. ఇంకోండి, దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేయాలి. మొత్తం ఒక పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు హుక్స్లు పట్టి ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఈ హుక్స్లు పట్టి అయితే క్రింద నుంచి వేసుకోవాలండి. చూడండి, వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చిన్న క్లాత్ లోపల ఫోల్డింగ్ చేసుకొని చూపిస్తున్నట్టుగా వీడియోలో చివరి వరకు ఇలాగ కుట్టుకొని వచ్చేయాలి. మధ్యలోనైతే చిన్నది ఇలా పిల్టి వేసుకోవాలండి. ఇలాగైతే మనకి ఈ క్లాత్ అనేది వెనక వైపు తిరగడానికి నీట్గా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా నీట్గా ఇలా సర్దేసుకొని ఇలా గోరుతో రఫ్ చేసుకొని ఇది వెనక వైపు ఇలా మడత వేసుకొని ఒక ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. పైనుంచి ఇలాగ చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలి. అయిపోయినాక ఇప్పుడు మనం కుట్టు వేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఏమొచ్చి మళ్ళీ రెండోసారి ఇలా వెనక వైపు తిప్పాలండి. ఇవ్వండి, ఈ విధంగా మొత్తం ఇలా నీట్గా తిప్పితే ఇలాగ వస్తుందండి. చూపించాను కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మరలా ఒక రఫ్ చేసుకొని ఇదైతే హుక్స్లు పట్టి అండి. పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇప్పుడైతే ఇవ్వండి, హుక్స్ల పట్టి అయితే రెడీ అయిపోయింది. హుక్స్ల పట్టి కాజా పట్టి ఇవ్వండి, వెనక వైపు అయితే ఇలా వస్తుంది. నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మాత్రమే వెనక్కి తిరుగుతుందండి నీట్గా, లేదంటే తిరగదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కదా, అదైతే కట్ చేసేయాలండి. ఇవ్వండి, ఇదైతే కాజా పట్టి, ఇదైతే హుక్స్ల పట్టి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకునేక ఇలాగ నీట్గా వస్తుంది. ఇలా వచ్చాక అది బ్లౌజ్లో ఉంది, ఇది సేమ్ వచ్చిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ఇదైతే మనం డాట్స్ ఎలా వేసుకున్నామని చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఈ షేప్ అయితే 2.5 ఇంచ్ వరకు ఉందండి. ఆ విధంగా కట్ చేసుకున్నాము. ఈ డాట్స్ కూడా మనం ఆది బ్లౌజ్లోన ఎంతెంత ఉన్నాయో అంతవరకే మనం మార్కింగ్ చేసుకోవాలండి.
ఈ విధంగా చేసుకొని కుట్టుకోవాలండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.